ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ప్రభాకర్ రావు కోసం గాలిస్తున్నామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతానికి ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రభాకర్ రావుపై ఎల్ఓసి ఇంకా ఫోర్స్లోనే ఉందని, ప్రభాకర్ రావు కోసం ఇంటర్పోల్ ని ఇంకా సంప్రదించలేదని చెప్పారు. ట్యాపింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు సిపి. సమయం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల వ్యవహారంపై స్పందిస్తామన్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి ఫోన్ ట్యాపింగ్ చేసి చొరబడ్డారని చెప్పారు సిపి. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారన్నారు సిపి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి మొదటిసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పందించడం జరిగింది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే అన్ని విషయాలు కూడా ఇప్పుడు రివీల్ చేయడం కుదరదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా బహిర్గతం చేసినప్పుడు అది పరువిధాలుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అంతే ముఖ్యంగా చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం బయటపడకుండా ఉండేందుకే మొత్తం మెటీరియల్ మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీంట్లో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ అయితే ప్రభాకర్ రావు ప్రస్తుతానికి అందుబాటులో లేడు. అయితే ఇప్పటికే కొంతమంది పోలీస్ అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొంతమంది పోలీసు అధికారులని పిలిచి విచారిస్తున్నాం. వారి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా కీలకంగా ఉన్న ప్రభాకర్ ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న సమాచారం ఉంది. అతనిపైన ఇప్పటికే ఎల్ఓసి లుకౌట్ నోటీస్ జారీ చేశాం. అది ఇంకా లుకౌట్ నోటీస్ కూడా ఇంకా ఫోర్స్ లోనే ఉంది. అయితే అతనికి సంబంధించి ఇంకా లుకౌట్ నోటీస్ కనుక దాని ఎక్స్పైరీ పీరియడ్ అంటే అది అయిపోయిన తర్వాత ఫర్దర్ గా అవసరమైన పక్షంలో ఇంటర్పోల్ ని కాంటాక్ట్ చేసి అవసరమైన పక్షంలో అమెరికా నుంచి ఇటు రప్పించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రభాకర్ రావు చుట్టే ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావును పట్టుకునేందుకు, ప్రభాకర్ రావు తీసుకువచ్చేందుకు ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే ప్రభాకర్ రావు ఈ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు ఇండియా నుంచి అమెరికా వెళ్లిపోవడం జరిగింది. ఇప్పటికీ 2 మాసాల నుంచి కూడా ఎవరికి అందుబాటులో లేకుండా పోయాడు. అయితే అతను సంబంధించి ఇంకా 4 నెలల పాటు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. 4 నెలల తర్వాత ఇండియాకి తిరిగి వస్తారా లేకుంటే వేరే ఇతర దేశాలకు వెళ్లిపోతారా అన్న సమాచారం ఇంకా తెలియని చెప్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే వ్యక్తుల వ్యక్తిగతంలోకి చొరబడి వాళ్ళ జీవితాలకు సంబంధించి చొరబడి వాళ్ళ సంబంధించిన సమాచారం తెలుసుకుని ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద మొత్తంలో అక్రమాలు చేశారని కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి స్పందించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే దీంట్లో ఇంకా రాజకీయ నాయకుల పాత్ర ఏంటి అన్న విషయం పైన సమయం వచ్చినప్పుడు చెప్తాము. అంతేకాకుండా ఇప్పుడే అన్ని విషయాలు వెల్లడించాలని చెప్తున్నారు. అయితే రాజకీయ నాయకులు కావచ్చు లేకుంటే దీంట్లో ఉన్న కీలకమైన వ్యక్తి అంటే కన్ఫెషన్ నిందితులు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పి పేర్కోవడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం అడిగితే వాటికి సంబంధించిన సమాచారం ఇప్పుడు రివీల్ చేయలేం. వీటన్నిటి సమాచారం కావచ్చు వీటికి సంబంధించిన ఎవిడెన్స్ గురించి కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ వ్యవహారం సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు వెల్లడించలేము అని చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇప్పటికీ విచారణ ఆగిపోలేదు. దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాం. ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేశాం. ఇంకా పోలీసు అధికారులను పిలిచి విచారిస్తున్నాం. ఇంకా కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి అటు సిపి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే గత కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో ప్రభాకర్ రావు విదేశాల నుంచి కాల్ చేసి మాట్లాడినట్లు, వాళ్ల సూచన మేరకు తాను లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లుకౌట్ నోటీస్ అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి రమేష్? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఉన్నతాధికారికి కాల్ చేసి పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతాం, రాజకీయ నాయకులు చెప్పిన పని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పింది చేసుకుంటూ వెళ్ళని తప్పించి ఎవరి మీద కక్షపూరితంగా తాను వ్యవహరించలే అని చెప్పి అటు ప్రభాకర్ రావు అటు ఇక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారికి అప్పుడు ఫోన్ చేసినట్టుగా సమాచారం. ఆ తర్వాత కూడా ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఇప్పటికీ అటు ప్రభాకర్ రావు మమ్మల్ని అంటే హైదరాబాద్ పోలీసులు మాత్రం సంప్రదించలేదు. అతను ఎక్కడున్న విషయం కూడా తెలుసుకునే దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే అతను ప్రస్తుతానికి విదేశాల్లో అమెరికాలో ఉన్నట్లయితే సమాచారం ఉంది. అతని మీద సంబంధించి ఎల్ఓసి జారీ చేశాం. అది ఇంకా ఫోర్స్లోనే ఉంది. అది ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే 4 నెలల పాటు అతను 6 నెలల విజిటింగ్ వీసా మీద అటు అమెరికా వెళ్ళడం జరిగింది. కాబట్టి 4 నెలల తర్వాత తప్పనిసరిగా ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండియాకు వస్తారా లేకుంటే బయటికి వెళ్తారన్న విషయం కూడా తెలియదు. ఇప్పటికైతే అటు రాజకీయ నాయకుల ప్రమేయం కావచ్చు లేకుంటే ఉన్నతాధికారుల ప్రమేయం కావచ్చు ఇంకా పోలీసు అధికారుల ప్రమేయం కావచ్చు దీనిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడే రాజకీయ నాయకుల పాత్ర గురించి అయితే ఇప్పుడే మేము పూర్తి స్థాయిలో వివరించలేము. ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నాం. ఈ సాక్ష్యాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడే పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల.